చాణక్య నీతి ప్రకారం చాలా మంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకుంటారు. ఓదార్పు కోసం ఒకళ్ళ దగ్గర ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే తమ బాధలను ఎవరికి చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఎందుకంటే మీ బాధలుగా భావించి నీ నీ దుస్థితిని ఎవరికైతే చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం అనేది చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని మోసం చేయడానికి ఎగతాళి చేసే అవకాశం ఉంది. అందుకని మన బాధలు ఎవరికి చెప్పకూడదు. మన బాధలు ఎదుటి వారికి తీర్చవు కానీ క్యూర్ అవ్వవు. కానీ మన అనుకునే నమ్మకం నమ్మస్తులే మనల్ని మోసం చేసే రోజులు ఇవి. ఎందుకంటే నిజాయితీ మరి అంత నిజాయితీ ఉండటం కూడా మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాపిగా ఉన్న చెట్లనే కదా. నరికేది కేవలం మూర్ఖులు మాత్రమే. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు, కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు. అలా జీవించాలంటే మనం మనలోని శత్రువుని మనం గుర్తించాలి. చాణక్య నీతి ప్రకారం ఎవరైనా తమ శత్రువులను ఎప్పుడు ద్వేషించకూడదు. అంటే మనల్ని మనం కూడా, మీరు శత్రువుని ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు. దానివల్ల మీరు అతని బలహీనతను మాత్రమే చూడగలరు, కానీ మీరు అతని బలాన్ని చూడలేరు. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తన శత్రువును ఎల్లప్పుడూ స్నేహితుడిగా చూడాలి. అతని యోగ్యతను కూడా పరిగణించాలి. అప్పుడే మీరు అతనిపై విజయం సాధించగలుగుతారు. చాణక్య నీతి ప్రకారం ఇలాంటివి మనం పాటిస్తే వివేకవంతులుగా అవుతాము.